హాయ్ గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళలో నేను ఒకదాన్ని అని ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ఎట్లా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియకో తెలుసో బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. ఇప్పుడు తీసి పడేయాలి. అమ్మ ఏం ఫాల్తు ఉండాలి, తిట్టకూడదు అనుకుంటున్నా, తిట్టాలి ఇట్లాంటి వాళ్ళని. మనిషి అన్నం తింటున్నావా, పీ తింటున్నావా, ఎంత స్టైల్ పడకుండా చెప్తున్నావు నువ్వు. అసలు నీకు ఇంతనే రిగ్రెట్ ఉందా? తప్పు చేసిన ఇంతనే ఉందా నీకు ఆ స్టైలు? చేసినాం, చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు, మాకేంది, సారీ నేను సారీ వీడియో పెట్టేస్తాను నేను సారీ అంటే అయిపోద్దా? నీ వల్ల ఎంతమంది చచ్చిపోయారు? నీతులు చెప్తారు కదా మీ అమ్మ నువ్వు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే దేశం అసలు నాశనం అయిపోతుంది. మీలాంటి వాళ్ళ ఆ బట్టలు వేసుకొని అట్లా చేసేవాళ్ళనే ఫ్యామిలీస్ చూస్తారు, చిన్న చిన్న పిల్లలు చూస్తుంటారు. ఇవే నేర్పిది. దాంతో బెట్టింగ్ యాప్ నీ వల్ల ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? నీతులు చెప్తారు కదా మీ అమ్మ నువ్వు. ఇవేనా నీతులు చెప్పింది? నిజంగా ఈ పోలీసు వాళ్ళు నిజంగా యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళ కూడా తీసుకోవాలి. ఆపేసామంటే నీ వల్ల చచ్చిపోయిన వాళ్ళు, మరి చచ్చిపోయిన నా వల్ల చూపి అంటే అట్లా కాదు. నీ ఒక చిన్న మిస్టేక్ ఎవరు చనిపోయారని తెలిస్తే ఒక మనిషి కింద పడుతున్న మన వల్ల కింద పడ్డాడంటేనే ఒకరు మనం గుద్దినమో కింద పడ్డాడంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటివి మీరు ఎంతోమందిని చంపారు మీలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. సిగ్గు లేకుండా ఇప్పుడు ఆ బట్టలు వేసుకొని వచ్చి తప్పే తెలుసు తెలియక చేసాను నేను, ఇంకా చేయను తీసేసాను అదా చెప్పటం. సిగ్గుండాలి ఇంతనా. ఎందుకా బతుకు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ.